ఈ ఉదయం 10:30కు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రాజెక్టులు, కొత్త పథకాలపై చర్చిస్తారని సమాచారం. కొత్త ఏడాదిలో ఇదే తొలి కేబినెట్ సమావేశం. కొత్త సంవత్సరం అందరికీ విజయాలు దక్కాలని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. కొత్త అవకాశాలతో పాటు సక్సెస్, సంతోషం కలగాలని ఆయన కోరుకున్నారు. అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ ఉదయం 10:30కు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రాజెక్టులు, కొత్త పథకాలపై చర్చిస్తారని సమాచారం. కొత్త ఏడాదిలో ఇదే తొలి కేబినెట్ సమావేశం. కొత్త సంవత్సరం అందరికీ విజయాలు దక్కాలని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, స్వాతి, నూతన సంవత్సరంలో మొదటి రోజే కేంద్ర కేబినెట్ సమావేశం మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగేటటువంటి ఈ కేంద్ర కేబినెట్ సమావేశంలో దేశంలో ఉన్నటువంటి పలు అభివృద్ధి అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు, ఈ ఏడాది మొత్తం కూడా ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్లాలి, అంతేకాదు ఇప్పటి వరకు కేబినెట్ సహచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రజలకు మరింత చేరువవడంతో పాటు టార్గెట్ గా పెట్టుకుని కొన్ని లక్ష్యాలను ఖచ్చితంగా చేరువ కావాల్సి ఉంటుంది. సో దానికి అనుగుణంగా కేబినెట్ లో ఉన్నటువంటి ఇతర మంత్రులందరూ కూడా పనిచేయాల్సి ఉంటుందనే విషయాన్ని ప్రధానమంత్రి స్పష్టం చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోపక్క ఏదైతే రైతులకు సంబంధించి కావచ్చు, మరోపక్క ఏదైతే ఇతర మరికొన్ని కీలక రంగాలకు సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇంకోవైపు ఏదైతే దివంగత అంటే అటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఇప్పటికే గత కేబినెట్ సమావేశంలో సంతాపాన్ని వ్యక్తం చేసినప్పటికీ కూడా ఆ స్మృతికి సంబంధించినటువంటి విషయంలో కొంత దుమారం జరుగుతుంది. సో ఈ విషయంలో కూడా ఈరోజు కేంద్ర కేబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోవైపు రానున్నటువంటి బడ్జెట్ సమావేశాలు అంటే ఏ విధంగానైతే బడ్జెట్ సమావేశాలకు ఇప్పటి నుంచే ఏ విధంగా సిద్ధం కావాలి, బడ్జెట్ కి సంబంధించినటువంటి రూపకల్పన ఎలా జరుగుతుంది, ఏంటి అనే అంశాలపైన కూడా ఒక రివ్యూ అయితే జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి దేశంలో ఉన్నటువంటి ప్రజలే కాదు, విదేశాల్లో ఉన్నటువంటి ఇండియన్స్ ప్రతి ఒక్కరూ కూడా, భారతీయులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలంటూ ఇప్పటికే ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.